హాయ్ అండి. దిస్ డాక్టర్ సతీష్ కుమార్, జనరల్ ఫిజిషియన్, శ్రీ ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. ఈ మధ్య మన దగ్గర ఒక పేషెంట్ వచ్చి తనకు బాగా కళ్ళు తిరుగుతున్నాయని, చెయ్యి లాగుతుందని, చాలా వీక్‌గా ఉందని చెప్పి వచ్చారండి. సో, దానికి సింపుల్‌గా ఒక సీబీపీ టెస్ట్ చేశామండి. సో, దాంట్లో తనకి హిమోగ్లోబిన్ చాలా ఎక్కువ, పీసీవీ చాలా ఎక్కువగా అండ్ ఆర్బీసీ కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో, దాని గురించి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే తను, "సార్ నేను చాలా న్యూట్రిషన్ డైట్ తీసుకుంటాను. సో, దానివల్లనే నాకు చాలా ఎక్కువ రక్తం ఉంది" అని చెప్తున్నారు. సో, మీకు గనక హిమోగ్లోబిన్ ఎక్కువున్నంత మాత్రాన మీరు హెల్తీ అని కాదండి. సో, దానికి గూడా ఎక్కువున్నా గానీ దానివల్ల కూడా కొన్ని అనర్థాలుంటాయండి. సో, దాన్ని పాలిసైథీమియా అంటామండి. సో, దీనికి చాలా కారణాలుంటాయండి. వాటిలో ముఖ్యంగా డీహైడ్రేషన్ అంటే ఒంట్లో వాటర్ శాతం తగ్గిపోవడం, బాగా ఎక్సెసివ్‌గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గానీ, బాగా స్మోకింగ్ చేయడం వల్ల గానీ, లేదంటే కొన్ని మ్యుటేషన్స్ ఉంటాయండి. JAK2 మ్యుటేషన్ అని, లేదంటే ఎరిథ్రోపాయిడిన్ లెవెల్ మన బాడీలో ఎక్కువ కావడం గానీ, ఇలాంటి కారణాలుంటాయండి. సో, మనకి ఎటువంటి కారణం అనేది తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలండి. లేదంటే గనక ఇలా ఎక్కువ హిమోగ్లోబిన్ పెరగడము, హిమాటోక్రిట్ పెరగడము ఇలాంటివి ఉంటే గనక మనకి ఈజీగా స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం గానీ, హార్ట్ అటాక్స్ రావడం గానీ, కాళ్ళలో గానీ రక్తనాళాలు మూసుకుపోవడం గానీ ఇలాంటివి జరుగుతుంటాయండి. సో, మీరు ఇలాంటివి హిమోగ్లోబిన్ పెరిగిందని హెల్తీ అనుకోని నెగ్లెక్ట్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ.